హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇది నిన్న సండే వ్లాగ్ అనమాట. సండే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏమేం పనులు చేశాను, ఏంటి ఆ రోజు నాకు ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూడండి, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోని చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే ఈరోజు కొంచెం లేట్గానే లేచానమాట. 6:30 అయింది టైము. ఎందుకంటే మా బన్నీ వచ్చాడనమాట హాస్టల్ నుంచి. వాడు ఎలాగో కొంచెం లేట్గానే లేస్తాడు కదా, టిఫిన్స్ అవన్నీ ఎలాగో లేట్ అవుతాయిలే అని చెప్పేసి నేను కూడా ఒక అరగంట ఎక్కువే పడుకున్నాను ఈరోజు. ఇంకా లేవగానే ఫస్ట్ కసువులు వచ్చేసానమాట. ఇంకా అది అవ్వగానే పొద్దున్నే మా ఆయన ఒక్కడే కాఫీ తాగుతాడు, అందుకని చెప్పేసి ఆయనకి కాఫీ ఇచ్చేసానమాట. ఇంకా ఈలోపు బట్టలు వేసేసున్నాను. లేస్తానే ఫస్ట్ అవి అవుతూ ఉంటాయిలే, ఇంకా ఈలోపు కసువులు కాఫీలు ఈ పనులన్నీ చూసుకుందామని చెప్పేసి లేవగానే ఫస్ట్ బట్టలు వేసేసానమాట. ఈరోజు కొద్దిగా ఎండ వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా అవి అవుతూ ఉంటాయిలే, ఈలోపు టిఫిన్ చేసేద్దామని చెప్పి ఒకసారి వెళ్ళి మా బన్నీని లేపానమాట. లేచి టిఫిన్ తినాలి కదా అంటే ఇంకా లేచి వాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నైటే చెప్పాడనమాట, పొంగనాలు చేయమ్మా పొద్దున్నే టిఫిన్కి అని చెప్పి. అందుకని ఇంకా పొంగనాల కోసం అంతా రెడీ చేసుకున్నాను అనమాట. దోసపిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, వంట సోడా, కొద్దిగా వాటర్ వేసేసి అంతా కలిపి పెట్టేసుకోవాలి. మాకు ఇందులోకి మళ్ళీ సపరేట్గా చట్నీలు అవి ఏం అవసరం లేదనమాట. మేము దోసపిండి వేసుకున్నప్పుడే ఇలా ఎర్రకారం వేసి పెట్టేసుకుంటామన్నమాట, ఎర్రగడ్డ కారము. ఇంకా అదే వేసుకొని తినేస్తాం, పొంగనాల్లోకి అదే బాగుంటుంది. మాకు పొంగనాలు వేసుకోవడం పెద్ద ప్రాసెస్ లాగా ఏమనిపించదు అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా మామూలుగా టిఫిన్లకి, సాయంకాలం స్నాక్స్కి అలా వేసుకుంటూనే ఉంటామన్నమాట. అందుకని పెద్ద ప్రాసెస్ లాగా ఏమనిపించదు మాకైతే, ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇవి వేసేలోపు వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడనమాట. ఇంకా రాగానే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళది అవ్వగానే ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా తినడం అవ్వగానే ఇంకా టిఫిన్ గిన్నెలన్నీ కడిగేస్తే ఇంకా మళ్ళీ వంటకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అడ్డం లేకుండా అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. ఇంకా ఇదంతా అయ్యేసరికి టైం 10 అయిపోయింది. ఇంకా గిన్నెలు తోమడం అవ్వగానే చూస్తే బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చానమాట. ఇంకా అది అవ్వగానే వచ్చి బిర్యానీకి మ్యారినేట్ చేద్దాం చికెన్ అని చూసేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకా సరే అని అప్పటికప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఇంకా అల్లం కట్ చేసి పెట్టుకొని వెల్లుల్లి ఒలుచుకొని ఇంకా అదంతా పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం 1 కప్పు తీసుకుంటే వెల్లుల్లి 1/2 కప్ తీసుకోవాలి. ఇంకా అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా చికెన్ మ్యారినేట్ చేద్దాంలే అని చెప్పేసి బిర్యానీ కోసం తెచ్చిన ముక్కలు కర్రీకి తీసుకొచ్చినవి సపరేట్ చేశానమాట. ఇంకా బిర్యానీ కోసం చికెన్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, నిమ్మకాయ, పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలిపి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత బిర్యానీ కోసం రైస్ కడిగి పెట్టాలి కదా అని చెప్పేసి అవి నానాలి కదా, అందుకని కడిగేసాను అనమాట. ఇంకా అది అవ్వగానే అవి నానేలోపు చికెన్ కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి కర్రీ కోసం పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెను, ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. ఆ తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఈలోపు గ్రేవీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్లో ఈ పేస్ట్ వేసేసి బాగా ఆయిల్ పైకి తెలియేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి స్మెల్ లేకుండా ఉంటుంది.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ ఉడికించుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి అందులో హోల్ గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసానమాట. ఇంకా అది అవుతూ ఉంటుందిలే, బాయిల్ అవుతూ ఉంటాయని చెప్పేసి ఇటువైపు బిర్యానీకి పెట్టేశాను అనమాట. అందులో కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా కొద్దిగా వాటర్ అందులో ఉన్న వాటర్ కొద్దిగా తగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు వాటర్ బాయిల్ అయిపోయిందనమాట. ఇంక అందులోకి రైస్ వేసేసాను. ఇంక ఈ రైస్ ఉడికేలోపు చికెన్ కూడా ఒక 50% కుక్ అయిందనమాట. మరీ ఎక్కువ కదిపితే ముక్కలకు ఉన్న కండంతా పక్కకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎక్కువ కదపకూడదు. ఇంకా ఈలోపు రైస్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేశానమాట. కానీ ఇంకా కొంచెం పలుగ్గా అనిపించింది. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచానమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. ఇప్పుడు సరిపోయింది. ఒక 80% ఉడికిందనమాట రైస్. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ రైస్ అంతా చికెన్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఒక చోట పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇందాక మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక బటర్ పీస్ తీసుకొని దాన్ని ఒక 4 ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మూత పెట్టేసి అది దమ్కి పెట్టేశాను. ఇంకా అది అయ్యేలోపు పెరుగు పచ్చడి చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా పెరుగు పచ్చడి కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా పెరుగు, అందులో ఉప్పు, ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి పెట్టేశాను అనమాట. పెరుగు పచ్చడి అయిపోయింది. ఇంకా ఆ తర్వాత బిర్యానీలో కోసం అని చెప్పి ఎర్రగడ్డ, నిమ్మకాయ కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నవి, రైస్ ఉడకబెట్టుకున్నవి అవన్నీ గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ కడిగేశాను అనమాట. ఎందుకంటే ఇంక ఇదంతా అవ్వగానే ఇంకా కొంచెం పని ఉంది నాకు, అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలు అవి కడగడం అయిపోయేసరికి ఇంకా బిర్యానీ కూడా దమ్ అయిపోయిందనమాట. అది ఆఫ్ చేసేసాను. ఇంకా ఈ శనగపప్పు వచ్చేసి పబ్బిళ్ళలు అదే నిప్పట్లు చేయాలనుకున్నాను అనమాట. బన్నీ కాలేజ్కి వెళ్తున్నాడు కదా, వాడు తీసుకెళ్తాను అని చెప్తే అందుకోసం ఒక గంట నానాలి కాబట్టి ఇంకా బిర్యానీ చేయడం అవ్వగానే ఇవి నానబెట్టేశాను అనమాట. ఇంకా అవి నానుతూ ఉంటాయి, లోపు అన్నం తినేద్దాంలే అని చెప్పేసి ఇంక అన్నీ పెట్టేశాను అనమాట. అవి మా ఆడబిడ్డ పంపించింది, కైమా వంటలు చేసినాను అని చెప్పి. ఇంకా బిర్యానీ కదా అని చెప్పి థమ్స్అప్ తెచ్చుకున్నాడు. ఇంకా ఈ మీల్ ప్లేట్ అయితే నేను షార్ట్స్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది కూడా వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా తినడం అయిపోయేసరికి 2:30 అలా అయ్యింది టైము. ఇంకా అవ్వగానే వచ్చి ఇంకా మిగిలిన బిర్యానీ, కర్రీ అవి తీసి పెట్టేశానమాట. ఇంకా ఈ కొద్దిగా గిన్నెలు కూడా కడిగేసుకుంటే ఆ తర్వాత ఇంకా చేసుకోవడానికి పని ఉంది నాకు, కొంచెం నిప్పట్లు చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంక ఇవి కడిగేశానమాట. ఇంకా మళ్ళీ ఇవన్నీ అట్లే ఉంచుకుంటే అవ్వదులే పని అని చెప్పేసి ఇంక ఇవన్నీ కడిగేలోపు 3 అయిపోయింది టైము. ఇంకా ఆ తర్వాత ఒక అరగంట సేపు కూర్చొని బన్నీతో మాట్లాడానమాట. ఇంకా 3:30 అవ్వగానే ఇంకా వచ్చి నిప్పట్లకు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చేసేద్దాంలే, మళ్ళీ సాయంకాలం కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, ఇంకా ఈలోపు ఇవన్నీ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా దానికోసం అంతా పిండి కలుపుకోవడానికంతా రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం బియ్యం పిండి తీసుకోవాలి. నేనైతే బియ్యం 1 కేజీ బియ్యం పట్టించానమాట పిండి. ఈ గ్లాస్ కొలతతో అయితే 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు పప్పులు మెత్తగా మిక్సీకి చేసుకొని పొడి వేసుకోవాలి బియ్యం పిండిలో. అలాగే ఆ కొలత గ్లాస్తోనే 1 గ్లాస్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు మరి మెత్తగా ఏం చేయనవసరం లేదనమాట, కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటాయి ఇందులో.
అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా బియ్యం పిండిలో మిక్స్ చేసుకోవాలి పిండి అంతా. ఆ తర్వాత పిండికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, కారం, ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవన్నీ బాగా కలిసేటట్టు అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కాంచుకున్న నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా నూనె కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. మరి జారుగా కలుపుకోకూడదు. చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందన్నమాట. అందుకని ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇంకా అవి ఉండలు చేసుకునే లోపు ఆయిల్ పెట్టేశానమాట. అది కాగుతూ ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే పబ్బీలలో ఒత్తుకోవాలి కదా, అందుకని చెప్పేసి. అవే అండి మామూలుగా చెక్కలు అంటారు కదా బియ్యం పిండివి, అవే ఇవి. ఇంకా దానికోసం పూరి ప్రెస్సర్ తీసుకున్నాను. ఇంకా ఒక ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకుంటున్నాను అనమాట అందులో వేసుకోవడానికి. ఇంకా పూరి ప్రెస్సర్లో కవర్ పెట్టేసి ఇంకా ఒక్కొక్క ఉండని తీసుకొని ప్రెస్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద వేసుకోవాలి. నేనైతే క్లాత్ మీదే వేసుకుంటాను, కవర్ అయినా వేసుకోవచ్చు. ఒక 5-6 ఒత్తుకున్న తర్వాత ఇంకా మా బన్నీ వచ్చాడనమాట. నేను ప్రెస్ చేసి ఇస్తాలేమా, నువ్వు ఆయిల్లో వేసి కాల్చుకో అని చెప్పాడనమాట వచ్చి. ఇంకా సర్లే నాన్న అని చెప్పేసి ఇంకా ఒత్తుకున్నావు నేను కాల్చుకునే లోపు వాడు వచ్చేసాడు. ఇంకా ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా పబ్బీలలో అందులో వేసేసాను. ఆయిల్ ఫుల్ హీట్లో పెట్టుకొని అవి వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట అవి. ఇలా కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకా కాల్చుకోవాలి. మరి మంట ఎక్కువ పెట్టేస్తే మెత్తగా ఉంటాయి, అందుకని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది, తొందరగా ఏం అవ్వవు. టైం తీసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. చిన్న మంట మీద కాల్చుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలా అన్నీ నేను ప్రెస్ చేసినవన్నీ వేసుకునే లోపు ఇంకా మా బన్నీ కూడా వచ్చేసాడనమాట. నేను చేసిస్తానులేమ్మా అని చెప్పేసి ఇంక ఈలోపు వచ్చాడు. ఇంకా తనే చేస్తున్నాడు అనమాట. ఇవి ఇంకా చేసి ఒక్కొక్కటే క్లాత్ మీద వేశాడు. నేను ఇంక అవన్నీ చేసేసానమాట. ఇంక ఇవన్నీ అవ్వడానికి టైం 5:30 అయిందనమాట. అయిపోయేసరికి త్వరగా అయిపోతాయిలే అనేసి పిండి అంతా కలిపేశానమాట. బాగా టైం పట్టేసింది. కొద్దిగా కలుపుకొని ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. వాడు తీసుకెళ్ళేంత వరకు చేసింటే బాగుండేది అనుకున్నాను. ఇంకెలాగో కలిపేసానులేని చేయక తప్పలేదు. ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి 5:30 అయిపోయిందనమాట. ఇంకా అవ్వగానే కొంచెం బయటికి వెళ్ళే పని ఉండింది. ఇంకా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇవి ఎలాగున్నాయి ఏంటి అనేది ఒకసారి తుంచి చూసానమాట. బాగా క్రిస్పీగా వచ్చాయా లేదా అని. బాగా వచ్చాయి. ఇంక ఇవి చెక్ చేసిన తర్వాత ఇంకా 6:30 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సరే స్వీట్ కార్న్ ఉంది, మళ్ళీ బన్నీ కాలేజ్కి వెళ్ళిపోతే అవి ఇంకా తినేవాళ్ళు ఉండరు, ఎవరు ఊరికే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అవి బాయిల్ చేసేసి కొంచెం మసాలా వేసి ఇచ్చేసానమాట. కొద్దిగా బట్టరు, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసేసి కలిపి పెట్టేశానమాట. పిల్లలు తినేశారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ప్యాకింగ్ అది ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి స్వీట్ కార్న్ ఇచ్చేసి నేను పిండి కలిపేశాను అనమాట చపాతీకి నైట్ కోసము. ఇంకా ఈ పిండి కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని బ్యాగ్ సర్దడానికి కూర్చున్నాను. ఇంకా నేను ఇంకా వాడికి తీసుకెళ్ళడానికి పబ్బిళ్ళలో ఒక బాక్స్లో పెడుతున్నాను. కవర్లో పెడితే అన్నీ విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి కదా తినడానికి అని చెప్పేసి ఇంకా బాక్స్లో పెట్టానన్నమాట. ఇంకా బాక్స్ పెట్టేసిన తర్వాత బెడ్షీట్ పెట్టాను బెడ్ మీదకి. అది బిస్కెట్స్, మిక్చరు. ఇంక ఇది డ్రెస్ అనమాట. నెక్స్ట్ మంత్లో ఆయనది బర్త్డే ఉంది. ఇంకా మళ్ళీ ఒక 10 డేస్కి మేము వెళ్ళలేము, తను రాలేడు కదా అని చెప్పేసి డ్రెస్ తీసిచ్చామన్నమాట. ఇంకా తీసుకెళ్తాడులే ఎలాగో వచ్చాడు కదా అని చెప్పి ఇంకా ట్యాబ్లెట్స్, సోపులు ఇంకా అవన్నీ పెట్టానన్నమాట. ఇంకొక బెడ్షీట్ ఉంటే అది కాలేజ్ బ్యాగ్లో పెట్టాను, ఇంక అందులో పట్టలేదు అని చెప్పేసి
ఏవో బుక్స్ కావాలి అని చెప్పి బుక్స్ కూడా కొనుక్కున్నాడు. ఇంకా అవి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆయన హాస్పిటల్లో చెకప్ కోసమే వచ్చాడు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు అని చెప్పి ఇంకా రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నాడు. అందుకని చెప్పి ఇంకా అవన్నీ పెట్టేశాను. ఇంకా ప్యాక్ చేసేదంతా అవ్వగానే ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు వచ్చారనమాట. బన్నీ కాలేజ్కి వెళ్తున్నాడు కదా పొద్దున్నే అని వాళ్ళు మాట్లాడించడానికి వచ్చారనమాట వాడిని. ఇంకా వాళ్ళతో కూర్చొని మాట్లాడడం అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా నేను మధ్యాహ్నం బిర్యానీ ఉంది కదా, అది కొంచెం వేడి చేసి నాకు ఒక చపాతీ చేసేయమ్మ చాలు అని చెప్పాడనమాట. ఇంకా మా ఆయన కూడా నాకు ఒక్కటి చెయ్యి చాలు చపాతీ అంటే, ఇంకా వాళ్ళకి కూడా 2 చపాతీలు ఆ ఉన్న బిర్యానీని హీట్ చేసి ఇచ్చేసానమాట. వాళ్ళకి తినేశారు. నాకెందుకో బాగా హెడేక్గా ఉన్నిందనమాట. అందుకని చెప్పేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగేశాను నేను. ఇంకా తినడం అవ్వగానే ఇంకా ఈ గిన్నెలన్నీ ఇవి మాత్రం రెడీగా ఉంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు అనే సింక్లో ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట మన కోసమే. అందుకనేసి ఇంకా ముందు అవి కడిగేసానమాట. ఇంకా అవి అలాగే ఉంటాయి, అవ్వదులే పని అని చెప్పేసి నేను మామూలుగా రోజు అయినా కూడా ఏ పూట గిన్నెలు ఆ పూట ఎప్పుడప్పుడు అన్నీ కడిగేస్తానమాట. సింక్లో ఎప్పుడు ఉంచాను నేను. అందులో ఇవి అస్సలు ఇంకా నాన్ వెజ్ వండిన రోజు అయితే ఇంకా అస్సలు ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సింక్లో గిన్నెలు ఉంటే ఇంకా అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కడిగేసానమాట. ఇవన్నీ కడగడం అయిపోయేసరికి టైం 10 అయిపోయింది. ఎంత తొందరగా చేద్దామన్నా కూడా ఈ టైం అయితే అయిపోయిందనమాట. నేను ఈ పని అంతా చేస్తుంటే ఇంకా బన్నీ వాళ్ళ డాడీ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సరే అన్నీ కడగడం అయిపోయింది కదా అని అనుకునేలోపు పబ్బిళ్ళలు పెట్టుకున్న పెద్ద ప్లేట్ ఉండింది కదా, అది అక్కడ హాల్లోనే పెట్టేసి అక్కడే ఉంచానమాట. మర్చిపోయాను అది. ఇంకా మళ్ళీ బన్నీ ప్లేట్ ఇక్కడే ఉందమ్మా అని వాడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా మళ్ళీ అది కూడా కడిగేశాను. ఈ పెద్ద పెద్దగా ఉండేవి ఇలాంటివి కడగాలి అంటే సింక్లో పట్టవు, కష్టంగానే ఉంటుంది ఇవి కడగాలి అంటే. ఓపెన్ ప్లేస్ ఉన్న చోట అయితే కడుక్కోవడానికి బాగుంటాయి ఇలాంటివి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైల్స్ సింక్ అదంతా కొంచెం లిక్విడ్ వేసేసి క్లీన్ చేశాను అనమాట. నాన్ వెజ్ కదా కొంచెం అంతా స్మెల్ వస్తుందిలే నీచు వాసన అని చెప్పేసి ఇంకంతా లిక్విడ్ వేసేసి రుద్దేశాను అనమాట అంతా. ఇంక ఈ పని అంతా అయ్యేసరికి టైం 10 అయిపోయింది. ఇంకా సరే పని అంతా అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇంకా అది కూడా కడిగేద్దాంలే అని చెప్పి కడిగేశాను. ఇంక ఇదంతా అవ్వగానే ఇంకా పని అంతా అయిపోయిందిలే, ఇంకా వెళ్ళి పడుకునేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కిచెన్లోకి వచ్చే పని లేదు ఇంకా పొద్దున్న వరకు అనేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళగానే సాయంకాలం చాకలి వాళ్ళు తెచ్చిన ఐరన్ బట్టలు కనిపించాయి అన్నమాట మూట. ఇంకా అది పక్కన పెడితే అలాగే ఉంటుందిలే అని చెప్పేసి ఫస్ట్ ఆ బట్టలన్నీ సర్దేశాను అనమాట. ఇదంతా అయ్యేసరికి 10:30 అయిపోయింది టైము. ఇదండి ఈ సండే ఈరోజు నాకు ఇలా జరిగిందనమాట. ఇలా గడిచింది ఈరోజంతా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్ షేర్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.